అదే అదే అంటున్నాను. అది కోర్టుకు ఉండదు దానికి. ఒక రకంగా మోడీ ఒక ఫైనల్ మార్క్ ఇదే అవుతుంది సార్, అంటే ఇది థర్డ్ టైం కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్దది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మోడీ తీసుకొచ్చిన అతిపెద్ద విప్లవం. దానికి ఇది యాడ్ అవుతాం అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, ఎమ్మెల్యే ఎన్నికలు అనేటు. దానికి తోడు నియోజకవర్గాల పునర్విభజన ఓ రకంగా దేశ చరిత్ర గతిని మార్చడం, దేశ భవిష్యత్తుకి రూపం మార్చడం అనేటటువంటిది. అది 2029లో చూడబోతున్నాం. 33% మంది మహిళలు పార్లమెంటులో అసెంబ్లీలో కనబడబోతున్నారు. అలాగే సీట్లు భారీగా పెరిగి కనబడబోతున్నాయి అన్ని అసెంబ్లీ స్థానాల్లో. కొత్త వాళ్ళు బోల్డ్ అంతమంది ఎంటర్ కాబోతున్నారు. చాలా పెద్ద మార్పు జరగబోతోంది. ఒక భారీ విప్లవానికి ఇంకా శ్రీకారం చుట్టారు మోడీ అనుకోవాలి, ఇది పూర్తి అయితే జరిగితే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక ప్రకటన ఎప్పుడు రాబోతుంది అనేది రేపు బిల్లుల్లో కనుక దీన్ని ప్రవేశపెట్టేస్తే పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ